హాయ్ వెల్కమ్ టు భార్గవ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు నోటిఫికేషన్ అలర్ట్లయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మనం ఈ నోటిఫికేషన్ విషయానికి అయితే వచ్చేది, మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. 1000కి పైగా పోస్టులతో ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం అయితే ఈ నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. అలాగే మీరు తెలుగు వచ్చి ఉండి మరియు రాయగలిగే సత్తా ఉంటే మీకైతే ఈ నోటిఫికేషన్ అనేది బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక మీకు ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పుకున్నట్లుగానే మెయిన్గా 3 పాయింట్లు అయితే చెప్పుకుందాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకి ఎగ్జామ్ అనేది ఉంటుందా ఉండదా? ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ పోస్టులకి మనకి ఫీజు అనేది ఉంటుందా ఉండదా? ఫీజు అనేది కూడా ఉండడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టులు మనకి పర్మనెంటే కదా, ఇవన్నీ పూర్తిగా పర్మనెంట్ పోస్టులే. సో మనం నోటిఫికేషన్లో మెయిన్గా చెప్పుకోవాల్సిన 3 పాయింట్లు అయితే చెప్పుకోవడం అయితే జరిగింది. ఎందుకు ఈ 3 పాయింట్లు చెప్పుకుంటున్నాం అందరికీ తెలిసిందే. ఎందుకంటే లాస్ట్లో మీకు ఫీజు ఉంది లేదా ఈ పర్మనెంట్ పోస్టులు కాదు అని చెప్పడం వల్ల మీకు డిసప్పాయింట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే మీకు కూడా టైం వేస్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో మెయిన్గానే 3 పాయింట్లు చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీడియో అనేది కంటిన్యూ అయితే చేయొచ్చు. ఇక మనకి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయానికి వచ్చేస్తే IBPS నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. మనకి డిఫరెంట్ బ్యాంక్స్లో అంటే వీళ్ళు ఒక 4 బ్యాంకుల పేర్లు ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ బ్యాంక్స్లో వర్క్ చేయడం కోసం మనకి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వరంగల్ మరియు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కడప ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తెలంగాణ నుంచి మరియు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చిత్తూరు నుంచి అయితే ఈ మొత్తం ఈ 4 బ్యాంకుల్లో అయితే మనకైతే మన తెలుగు వాళ్ళకైతే పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే మీరు ఇతర బ్యాంకుల్లో హిందీ మరియు ఇతర లాంగ్వేజ్లు వచ్చిన వాళ్ళు ఇతర బ్యాంకుల్లో అయితే పోటీ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. సో తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాసుకునే అవకాశం కూడా ఈ నోటిఫికేషన్ అయితే మనకైతే కల్పించడం అయితే జరిగింది. అలాగే మనకి ఈ నోటిఫికేషన్లో ఈ 4 బ్యాంకుల్లో వర్క్ చేయడం కోసం 2 రకాల పోస్టులు అందరికీ ఉపయోగపడినవి అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ఆ 2 రకాల పోస్టులు ఏంటి మరియు అందరికీ ఉపయోగపడినవి అన్నారు కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనే విషయానికి వచ్చేస్తే మనం మొదటగా ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్ 1 ఈ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఈ పోస్టులకే మనకి ఎటువంటి అనుభవం కూడా అడగలేదు. మిగిలిన అన్ని పోస్టులకు కూడా 2 years 5 years 1 year రిలవెంట్ దాంట్లో మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అనేది అడగడం అయితే జరిగింది. సో ఎటువంటి అనుభవం లేకుండా మనకి 2 రకాల పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో ఉండడం అయితే జరిగింది. మొదటిగా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు, దీనికి మనకి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అనేది మీరు చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు లోకల్ లాంగ్వేజ్లో పట్టు అనేది ఉండాలి అనేది అడగడం అయితే జరిగింది. ఇక మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఎంతో కొంత వచ్చి ఉండాలి అనేది అడగడం అయితే జరిగింది. సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఆఫీస్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ హోదాలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ పోస్టులకు కూడా డిగ్రీ విద్యార్హత ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కానీ దాంతోపాటు మీకు అనేది అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ ఇటువంటి వాటిల్లో మీరు అనేది డిగ్రీ అనేది పూర్తి చేసిన వాళ్ళకి ఎక్కువ మొత్తంలో ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అని అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో 2 పోస్టులు కూడా డిగ్రీ విద్యార్హత ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనకి ఈ పోస్టులకి మెయిన్గా ఈ 2 పోస్టులు ఎందుకు చెప్పారంటే మిగిలిన పోస్టులు ముందుగానే చెప్పాను, ఎక్స్పీరియన్స్తో కూడుకున్నా కాబట్టి నేను అవి అయితే చెప్పలేదు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మిగిలిన పోస్టులను కూడా చూసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి మనకి మెయిన్గా ఏజ్ లిమిట్ ఏంటి అనే విషయానికి వచ్చేస్తే ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకి అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి 18 to 30 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం 3/6/1991 నుంచి 31/5/2003 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఈ పోస్టులకి 18 to 28 years అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్టులకి 6/1993 నుంచి 1/6/2003 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆఫీస్ అసిస్టెంట్కి మరియు ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి అయితే ఇవ్వండి ఏజ్ లిమిట్లు. ఇక వీటితో పాటు SC/ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, పర్సన్ విత్ డిసేబిలిటీ వాళ్ళకి 10 years ఇలా ఏజ్ లిమిట్లు కూడా వర్తిస్తాయి అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఏజ్ లిమిట్లకు సంబంధించింది మీ కేటగిరీ వైజ్గా అయితే ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి మనకి ఫీజు అయితే ఉండడం అయితే జరిగింది, ముందుగానే చెప్పాను. సో మనకి అప్లికేషన్ ఫీజు మరియు ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి అప్లికేషన్ ఫీజు, ఇంటిమేషన్ ఛార్జెస్ అనేవి ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకి అయితే SC/ST మరియు PWD క్యాండిడేట్స్కి అయితే 175 రూపాయలు, మిగిలిన OBC, EWS,
ఓసీ క్యాండిడేట్స్కి 850 రూపాయలు అయితే ఫీజు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మీకు ఆఫీస్ అసిస్టెంట్ అయితే పోస్టులు అన్నాం కదండి, ఈ పోస్టులకి మీకు సేమ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరియు పీడబ్ల్యూడీ వాళ్ళకి 175 రూపాయలు, మిగిలిన అదర్ క్యాస్ట్ అందరికీ కూడా 850 రూపాయలు అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది కూడా మీరు ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది. ఇక మీకు మెయిన్గా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చేస్తే మీకు ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్ 1 ఈ 2 పోస్టులకు కూడా మీకు 2 స్టేజ్లో ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మొదటగా ప్రిలిమినరీ, తర్వాత మెయిన్స్, ఈ 2 ఎగ్జామ్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక మీకు ప్రిలిమినరీ ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చేస్తే రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ వీటి మీద అయితే మీకైతే క్వశ్చన్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. ఇక మీకు ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళకి మెయిన్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మెయిన్స్లో కూడా సంబంధించిన సిలబస్ కూడా వీళ్ళైతే క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇది అనేది మనకు 2 అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక మీకు ఈ 2 ఎగ్జామ్లు కూడా తెలుగులో రాసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది. అంటే మీ మదర్ టంగ్, మీ మీడియం అనేది మీరే ఎంచుకోవచ్చు. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ మూడిట్లో మీకు ఏది బాగా వస్తే వాటిల్లో అయితే మీరైతే ఎగ్జామ్ రాసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇదండి ముందుగా చెప్పాను, తెలుగు వచ్చిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్ బాగా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక మీకు ఈ 2 పోస్టులకి 2 స్టేజ్లో ఆఫ్ ఎగ్జామ్ ఉండి ఆ తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మీకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనే విషయానికి వచ్చేస్తే 1000కి పైగా ఉన్నాయి అని అన్నాం కదండి. సో మీకైతే పీడిఎఫ్లో అయితే క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది. మన తెలంగాణ మరియు మన ఆంధ్రప్రదేశ్లో 2 స్టేట్స్లో కలిపి దగ్గర 1000 పోస్టులు అయితే ఈ 2 రకాల పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో మీ కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి మరియు ఏ పోస్ట్కి అప్లై చేస్తే బాగుంటుంది అని అయితే మీరైతే పీడిఎఫ్ని చెక్ చేసుకొని ఒకసారి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మీకు ఈ పీడిఎఫ్ లింక్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా వెళ్ళి మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని A-Z చదివి మీరు IBPS వెబ్సైట్ నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మీకు ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది అనే విషయానికి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ అన్నాం కదండి, ఇది ప్రతి డిస్టిక్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్స్ అనేది గుంటూరు మరియు కర్నూలు, విజయవాడలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక తెలంగాణ వాళ్ళకి మొత్తం 4 జిల్లాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. హైదరాబాద్, కరీంనగర్ మరియు ఖమ్మం, వరంగల్ వీటిల్లో అయితే మనకైతే ప్రిలిమినరీ ఉండడం అయితే జరుగుతుంది. హైదరాబాద్ మరియు కరీంనగర్లో మాత్రమే మీకైతే మెయిన్స్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇవ్వండి. ఇక ఈ పోస్టులకి మనకి మెయిన్గా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే విషయానికి వచ్చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేవి 8/6/2021 అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయితే అవడం అయితే జరిగింది. ఇక లాస్ట్ డేట్ అనేది 28/6/2021 ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు అనేది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ 8/6/2021 నుంచి 28/6/2021 లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఆ టైంలోనే ఫీజు అనేది కూడా పే చేయాలి అని అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక మీకు కాల్ లెటర్స్ ఎప్పుడు వస్తాయి మరియు మిగిలిన ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే క్లియర్ కట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయానికి వచ్చేస్తే ఆగస్టులో ఉండే అవకాశం అయితే ఉంటుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మెయిన్స్ ఎప్పుడు ఉంటుంది అనే విషయానికి వచ్చేస్తే మీకు సెప్టెంబర్, అక్టోబర్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మీకు ఉద్యోగం అనేది జనవరి అంతా బాగా ఉంటే మీకైతే ఉద్యోగం అనేది ఈ టైంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇదండి నోటిఫికేషన్, మీకు అన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే APTS బోత్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మీకు సెలక్షన్ ప్రొసీజర్, మిగిలిన ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక మీ కేటగిరీ వైజ్గా మీకు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో దాన్ని బట్టి మీరైతే ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. ఇక మీకు ఈ నోటిఫికేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, అలాగే క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక మీకు డిగ్రీ విద్యా అర్హత కాబట్టి మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీస్లో ఎవరికైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకునేటట్టుగా మీరైతే ఈ వీడియోని అనేది షేర్ అయితే చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. సో డిగ్రీ విద్యా అర్హత ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీస్లో మ్యాక్సిమం షేర్ అయితే చేయండి. మీకు అఫీషియల్ వెబ్సైట్ లింకు మరియు PDF లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు A-Z చదివి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.